మన మతాన్ని హిందూ మతాన్ని విమర్శించడం ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాపులారిటీ కోసం తొందరగా లైఫ్ లైన్లోకి వచ్చేయడం కోసం సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కోసం చాలామంది ఇష్టానురీతిగా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైనా సందర్భం ఉందా? ఒక వెధవ కూటమి పెట్టుకున్నప్పుడు ఆ వెధవ ఆ దేవుడి గురించి ఆయన మతం గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మధ్యలో పవన్ కళ్యాణ్ లాంటి వాడు గురించి తర్వాత సనాతన దేవుళ్ళ గురించి ఈ లంజావుడు ఈ ఎదవలకు ఎందుకు చెప్పు? బూతులు వస్తాయి కావాలంటే, నిజంగా చెప్తున్నాను. అసలు ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి మతాన్ని గౌరవించవలసిన బాధ్యత మనందరం కలిసి ఈ భారతదేశం ఉన్నంత వరకు అన్ని మతాలు కలిసే ఉండాలి. విడిపోయే సందర్భమే లేదు కదా. మరి ఎందుకు ఇలాంటి పోయే కాలం వస్తుందో నా కొడుకులకు నాకైతే అర్థం కావట్లేదు. నిజం ఇది. అసలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అందులోని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రెచ్చగొడితేనే మనం అందరూ రెచ్చిపోతామని అనుకుంటున్నారా? ఈ రెచ్చిపోయినందువల్ల వాళ్ళకి ఏమైనా రాజకీయంగా ఏదైనా లబ్ధి ఉందా?